ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సొంత పార్టీ శ్రేణులే షాక్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతుండగానే బీఆర్ఎస్ కేడార్ కుర్చీలు ఖాళీ చేసి వెళ్లిపోతున్న వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా మంగళవారం సాయంత్రం వుర్సునాని గార్డెన్స్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి కేటీఆర్ సహా ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతుండగానే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సభా ప్రాంగణం విడిచి వెళ్లిపోతున్నారు. ఆయన ప్రసంగం పూర్తి కాకుండానే కేడార్ కుర్చీలు ఖాళీ చేసి వెళ్లిపోయారు. అయినా సరే కేటీఆర్ తన ప్రసంగాన్ని చివరి వరకు కొనసాగించారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారటంతో కేటీఆర్ తీవ్ర అసంతృప్తికి లోనై పార్టీ నేతలపై మండిపడ్డట్టు తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ ముఖ్య నేత మాట్లాడుతుండగానే సొంత పార్టీ కేడార్ వెళ్లిపోతుండడం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ పార్టీలో అభ్యర్థి తప్పుకోవడంతో కొత్త అభ్యర్థిని బరిలో దించడం వల్ల కేడార్లో అసంతృప్తి పెరిగిందా, లేక పోటీ నుంచి తప్పుకున్న నేత చెప్పినట్లుగానే బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతే కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ముందుగా బీఆర్ఎస్ నుంచి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యను ప్రకటించారు. ఆమె బీఆర్ఎస్ నేతలు అంతర్గత కుమ్ములాటలతో ఎవరికి వారు సొంత గ్రూపులు ఏర్పాటు చేసుకుని అభ్యర్థికి సహకరించట్లేదని, నేతలపై కేసుల వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండడంతో వరంగల్లో పార్టీ గెలిచే పరిస్థితి లేదని పోటీ నుంచి తప్పుకున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ తీసుకుని వరంగల్ పార్లమెంటు బరిలో ఉన్నారు.